అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వద్ద గురు భవానీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దుర్గామాత ఆరాధకుడు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, గురు భవానీ మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి అనుపు మహోత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో మహానైవేద్యం సమర్పించారు. అలాగే ఆశ్రమం వద్ద సుమారు 1500 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని కాండ్రేగుల శ్రీరామ్, సంతోషి కుమారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు, పుర ప్రజలు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, గురు భవానీ మద్దాల శ్రీను చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. అలాగే ఈ అనుపు మహోత్సవంలో డీజే డాన్స్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేకంగా అమ్మవార్ల వేషాలతో నృత్య ప్రదర్శనలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా ఆఖరి రోజు అమ్మవారి అనుపు మహోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా ఉదయం అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో మహానైవేద్యం సమర్పించడం జరిగిందని, మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే అమ్మవారి అనుపు మహోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే ఈ ఉత్సవాలు సుమారు 31 సంవత్సరాల నుండి మేము నిర్వహించడం జరుగుతుందని, అనకాపల్లి పరిసర ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుండి ఇంత ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం అని చెప్పటంలో అతిశయోక్తి లేదని తెలిపారు. అలాగే ఆ మహిమాన్విత దేవత దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై జయ భవానీ. శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో 31వ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారికి మహానైవేద్యంతో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ అనేది అనేక మంది భక్తులకు ఇక్కడ విరివిగా మేము మరియు మా గురుభవన్ల ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత విశేషంగా మేము జరిగింది. మరి ఈ యొక్క ఉత్సవాలని సుమారుగా 31 సంవత్సరాల నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాం. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క ఆశ్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురుభవాని మద్దాల శ్రీని గారికి మా యొక్క గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం ద్వారా మేము అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు ముగింపు సందర్భంగా మరి భారీగా అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించుకొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి ఈ యొక్క ఊరేగింపు అంతా అనకాపల్లి గవరపాలెం పురవీధుల గుండా ఊరేగించి మెయిన్ రోడ్డు మీదుగా మరి కొప్పాక దగ్గర ఉన్న ఏలేరు కాలంలోని అమ్మవారి నిమజ్జన మహోత్సవం కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ విరివిగా విచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.